హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటశాల. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఉప్మా చేయబోతున్నా. ఉప్మాకు కావాల్సిన పదార్థాలని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 గ్లాస్ ఉప్మా రవ్వని దోరగా 5 or 10 minutes పాటు మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం ఎసురు పెట్టుకున్నప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఇలా ఫ్రై అయిన ఉప్మా రవ్వని ప్లేట్లోకి తీసుకుందామండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు కొద్దిగా, మినప్పప్పు కొద్దిగా, పల్లీలు కొద్దిగా వేసుకొని అంతా ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాం. తర్వాత 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుందాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక 2 minutes పాటు ఫ్రై అయ్యేలాగా మొత్తం కలుపుకుందామండి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకుందామండి. ఇలా అన్నీ ఫ్రై అయ్యేలాగా 2 minutes పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి మంచిగా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉప్మా రవ్వ 1 గ్లాస్ వేసాం కదండి, వాటరు 2 గ్లాస్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. మూత పెట్టేసుకొని ఎసురు ఉడుకుతుంది చూడండి. మన ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వని ఇందులో వేసుకుందాం. ఉండలు కట్టకుండా మంచిగా 2 minutes పాటు ఇలా కలుపుతూ ఉండండి. సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఇంకొకసారి మూత పెట్టుకొని 2 minutes పాటు సిమ్లోనే పెట్టి ఉంచుదాం. చూడండి, మన ఉప్మా రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇందులో కావాలంటే మనం క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. చట్నీతో, ఆవకాయ పచ్చడితో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు కన్నా మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట బెల్లు కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.